లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ ఔ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది, వీరంతా చర్చలో పాల్గొంటున్నారు. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు అలాగే వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ఆధారాలు లేకుండా అరెస్టులా? వాంగ్మూలాలను సాక్ష్యాలుగా తీసుకుంటారా? దర్యాప్తు చేయరు, ఆధారాలు సేకరించరు, నిందితులు మాత్రం నెలల తరబడి జైళ్లలో ఉంచుతారా? పైగా బెయిల్ ఇవ్వద్దంటూ అడ్డుకుంటారా? మీ వైఖరేం బాగోలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి. ఏపీ హైకోర్టులు న్యాయ వ్యవస్థ ఈ రకంగా స్పందించడం, పౌర హక్కుల్ని రక్షించడానికి పూనుకోవటం హర్షణీయం, ఖచ్చితంగా అభినందనీయం. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పౌర హక్కుల విషయంలో హైకోర్టులు ఇలాగే స్పందించాలని కోరుకుంటూ దాని మీద లాజికల్ ఎండ్కి వెళ్తుందని ఆశిద్దాం. ఈ పీడిఎస్ బియ్యం ఉన్న షిప్ను సీజ్ చేయలేం, ఇది ఒక ఆసక్తికరమైన వార్త, దీని మీద మాట్లాడిద్దాం. పీడిఎస్ బియ్యం ఉన్న షిప్ను సీజ్ చేయలేం. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కమిషనర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ బియ్యం సరైనదో కాదో మీరు తెలుసుకోవాలి, 15 రోజులు టెస్టులు ఇచ్చి చేసుకోవాలి తప్ప ఇంకోటి కాదు అని, ఇట్లా సాధ్యంగా సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, అట్లా అది కుదిరే పని కాదని సెంట్రల్ ఆఫీసర్ చెప్తున్నారు. ఇక రేషన్ బియ్యంపై స్మగ్లింగ్పై సిట్ అంటండి. ఈ సిట్టు కేవలం సూత్రధారులను పట్టుకుంటారండి. అసలు ఆ సూత్రధారులను పట్టుకునే పేరు మీద ఏం చేయబోతున్నారనే దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. మరి మొదటి 2 నెలలు తప్ప మిగతా 4 నెలలకి ఎందుకు మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు కాకుండా కేవలం జూన్ జూలైలకో దేనికో ఈ దర్యాప్తుకి మాత్రమే జీవో ఇచ్చారని అంటున్నారు. దాని మీద కూడా మాట్లాడతాం. ఇక ధాన్యం రైతుకు దగ, చరిత్రలో తొలిసారిగా సర్కార్ దళారీ అవతారం, రైతులకు మద్దతు కల్పించడంలో పూర్తిగా విఫలం. అలాగే వైసీపీ దళిత నేతపై టీడీపీ గూండాల దాడి, విశాఖ జిల్లాలో తీవ్రంగా గాయపడ్డ సెంటిల్ కుమార్, మార్కెట్ రేటు కంటే ఎక్కువకే భూములు కొన్నా ఏ ఒక్క రైతు నుంచి భూమి లాక్కోలేదు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. అంటే విశేషం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ కోసం 100 మంది రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని వేరే వాళ్ళు కొని తర్వాత వాళ్ళకి అమ్మితేనేమో అది ఘనమైనటువంటి వ్యవహారం. మాజీ మంత్రులు వీళ్ళెవరైనా వైసీపీ వాళ్ళు ఎవరైనా భూములు కొంటేనేమో చాలా ఘోరం, నేరం అనమాట. అలాగే మనం చూసాం కదా, అమరావతిలో జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనండి, ఇష్టారాజ్యంగా భూములు కొంటేనే మాత్రం బ్రహ్మాండం రియల్ ఎస్టేటు, ఇక్కడ ఇంకెవరైనా కొనుక్కుంటే మాత్రం ఒప్పుకోరంట ఈనాడు వాళ్ళు. 45 టీఎంసీలు ఏపీవే. కృష్ణా డెల్టాకు గోదావరి జలాల మళ్లింపుపై కేడబ్ల్యూటీ ముందు తేల్చి చెప్పిన ఏకే గోయల్. పోర్టులో వాటాల కోసమే హైడ్రామా. పోర్టు మీద ఇప్పుడు మొత్తం గందరగోళం చేస్తున్నారు కదా, ఆ నేపథ్యం కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారు కదా, ఆ నేపథ్యంలో అసలు డ్రామా అంతా ఈ మొత్తం వాటాలన్నీ స్వాధీనం చేసుకోవడం కోసమే షేర్లని అంటున్నారు. టీడీపీ అధికారిక ఖాతా నుంచే మార్ఫింగ్లు. అంబటి రాంబాబు మొత్తం ఆధార సహితంగా చూపించారు, అయినా కూడా అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. బెదిరింపులకు భయపడం, మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్లుగా మార్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ విజయవాడలో గిరిజన టీచర్ల ర్యాలీ. ఇక బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి. డీప్ టెక్తో దూసుకు వెళదాం, ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యం. తప్పేం కాదు, ఆయన అట్లా చెప్పినప్పుడు రాయటం తప్పు కాదు కానీ గతంలో జగన్ గారు ఏ ఒక్క మాట అన్నా కూడా ఎంత వ్యతిరేకంగా నీచంగా ప్రచారం చేశారో చూసినప్పుడు ఇవి చూస్తే ఇంత బిల్డప్ ఇస్తున్నారు కదా అని అర్థమవుతుంది. రెవెన్యూ సదస్సులో పాపాలంట, ఊరిడమ్మ గడుగుగాల, ఇదేందండి పిచ్చిగోల. ఇక ఎక్కడ ఒక సదస్సు పెట్టి వినతలు ఇస్తే పాత గవర్నమెంట్ పాపాలని, మరి అప్పుడు జగన్ గారి టైంలో అట్లాగే వచ్చినాయి. అప్పుడు అన్ని తెలుగుదేశం పాపాలని రాశారా? ఇంత పచ్చి పాపంగా తయారైందండి ఈనాడు, దారుణంగా ఉంది.